హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ద సుద్ది మూవ్‌మెంట్ టు బ్రింగ్ బ్యాక్ ద పీపుల్ హూ ట్రాన్స్‌ఫార్మ్డ్ దేర్ రిలీజియన్ టు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఫ్రమ్ హిందూయిజం వాస్ స్టార్టెడ్ బై. సో మనకి ఇక్కడ క్వెషన్ వచ్చి సోషియో కల్చరల్ మూమెంట్స్ నుంచి క్వెషన్ వచ్చిందనమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాం. ఈ సోషియో కల్చరల్ మూమెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి: రివైవలిస్ట్, రిఫార్మిస్ట్. రివైవలిస్ట్ అంటే గత వైభవాన్ని తీసుకురావాలనుకుని రివైవలిస్టు. రిఫార్మిస్ట్ అంటే మారుతున్న సమాజానికి మార్పులు చేస్తూ అడాప్ట్ అయ్యేవి రిఫార్మిస్ట్ అనమాట. సో మనకి ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇస్లాం క్రిస్టియానిటీలోకి మారిన హిందువుల్ని మళ్ళీ హిందూయిజంలోకి తీసుకురావడానికి చేసిన మూమెంట్ సుద్ది మూమెంట్. సో ఇది మనకి రివైవలిస్ట్ కాన్సెప్ట్ లాగా ఉంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే బ్రహ్మ సమాజు, సత్యశోధక్ సమాజు, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజు. మనకి ఈ సోషియో కల్చరల్ మూమెంట్స్ గురించి కొద్దిగా ఐడియా ఉంటే బ్రహ్మ సమాజు, సత్యశోధక్ సమాజు, రామకృష్ణ మిషన్ అనేవి రిఫార్మిస్ట్ మూమెంట్స్ అనమాట. ఆర్య సమాజ్ వచ్చి కొద్దిగా రివైవలిస్ట్ మూమెంట్, బ్యాక్ టు వేదాస్. సో మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది, ఆర్య సమాజ్. సో మనం అన్నిటి గురించి చూసుకుందాం. సో ఫస్ట్ ఆర్య సమాజ్లో ఏంటంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు హిందూస్కి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఆర్య సమాజ్ కృషి చేసిందనమాట. ఇది మెయిన్ ఏంటంటే అప్పుడేంటి మనకి వైట్స్ అనేవాళ్ళు సుపీరియరు, వాళ్ళ వెస్ట్రన్ కల్చర్ సుపీరియరు అనే భావనని తొలగించడానికి ఆర్య సమాజ్ కృషి చేసిందనమాట. సో దాంట్లో భాగంగానే మనకి హిందూ సొసైటీలోకి క్రిస్టియానిటీ, ఇస్లాంలోకి ట్రాన్స్ఫార్మ్ అంటే కన్వర్ట్ అయిన వాళ్ళని రీకన్వర్ట్ చేసి మళ్ళీ హిందూయిజంలోకి తీసుకొచ్చిన మూమెంటే శుద్ధి మూమెంట్. శుద్ధి అంటే ఏం లిటరల్ మీనింగ్ ప్యూరిఫికేషన్. సో మనకి అది ఆర్య సమాజ్ అనమాట. సో ఆర్య సమాజ్లో మనం లీడర్స్ గురించి చూసుకుంటే దయానంద సరస్వతి గారు. సో మనకి ఆర్య సమాజ్ అనేది రివైవలిస్ట్ ఇన్ ఫామ్తో నాట్ ఇన్ కంటెంట్. అంటే ఫామ్లో ఏమో రివైవలిస్టే, కంటెంట్లో మాత్రం కాదు. ఎందుకంటే మనకి రిఫార్మిస్ట్ వ్యూస్ ఉంటాయి దయానంద సరస్వతి గారు మీరు చూసుకున్నట్లయితే. సో మనకి ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఆర్య సమాజ్ యూనిట్ అనేది బొంబాయిలో ప్రారంభమైంది 1875లో. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం లాస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం యూపీఎస్సీలో. సో వాటిలో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట, అందుకోసమని హైలైట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆర్య సమాజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1875లో స్టార్ట్ అయింది. బొంబాయిలో స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై. సో హెడ్ క్వార్టర్స్ వచ్చి తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, లాహోర్కి వెళ్ళింది అనమాట. సో దయానంద సరస్వతి గారి యొక్క వ్యూస్ మనకి సత్యార్థ ప్రకాష్ ద ట్రూ ఎక్స్పోజిషన్ అనే వర్క్లో ఉన్నాయి. ఇలాంటి వర్క్స్ కూడా చూసుకోండి. సో మనకి దయానంద సరస్వతి గారి స్లోగన్ తెలుసు కదా, బ్యాక్ టు ద వేదాస్. సో అది నెక్స్ట్ మన వ్యూస్ చూసుకుంటే మనకి దయానంద సరస్వతి గారు వేదిక అథారిటీని స్ట్రెస్ చేసేవాళ్ళు అనమాట. సో తర్వాత వచ్చి ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఇంటర్ప్రిటేషన్, అంటే స్క్రిప్చర్స్ మనకి వేదాలని ఎవరి యొక్క వ్యక్తిగత ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు యాక్సెస్ టు గాడ్. ప్రతి ఒక్క వ్యక్తికి మనకి అధికారం ఉంది మనం దేవుణ్ణి పొందడానికి. సో మనకి లేటర్ స్క్రిప్చర్స్ ఉన్నాయి కదా, ఆ పురాణాస్ని దయానంద సరస్వతి గారు బాగా క్రిటిసైజ్ చేశారనమాట. సో నెక్స్ట్ ఈ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆర్య సమాజ్, దాన్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ ఆర్య సమాజ్ మినిమం మ్యారేజబుల్ ఏజ్ని కూడా పెంచాలనుకుంది. 25 ఇయర్స్ ఫర్ బాయ్స్, 16 ఇయర్స్ ఫర్ గర్ల్స్ అనమాట. సో మనకి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగింది మనకి ఆర్య సమాజ్ అనే వాళ్ళు ఇన్ఫాలిబుల్ అనుకుంటారు వేదాస్ని, అది చూసుకోండి ఒకసారి. సో గాడ్ ఈజ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఆల్ ట్రూ నాలెడ్జ్, గాడ్ యాజ్ ఆల్ ట్రూత్, ఆల్ నాలెడ్జ్, ఆల్ మైటీ, ఇమ్మోర్టల్, క్రియేటర్ ఆఫ్ యూనివర్స్, ఈజ్ అలాన్ వర్తీ ఆఫ్ వర్షిప్, ద వేదాస్ ఆర్ బుక్స్ ఆఫ్ ట్రూ నాలెడ్జ్. సో అది. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్, జ్యోతిబాయ్ పూలే గారు. జ్యోతిబాయ్ పూలే గారు మనకి మహారాష్ట్ర సతారా ప్రాంతానికి చెందిన వాళ్ళు అనమాట. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర ప్రాంతంలో ఇది సత్యశోధక్ సమాజ్ అన్నమాట. ట్రూత్ సీకర్ సొసైటీ 1873లో ప్రారంభమైంది సత్యశోధక్ సమాజ్. మెయిన్ ఎయిమ్స్ ఏంటి? సోషల్ సర్వీసు, స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ఉమెన్ అండ్ లోయర్ క్యాస్ట్ పీపుల్. సో సోషల్ సర్వీసు, స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ఉమెన్ అండ్ లోయర్ క్యాస్ట్ పీపుల్. ఎక్కడ ప్రారంభమైంది? మహారాష్ట్ర. సత్యశోధక్ సమాజు ఎవరు? జ్యోతిరావు పూలే గారు. సో నెక్స్ట్ మనకి పూలే గారి వర్క్ చూసుకుంటే, అంటే బుక్స్ చూసుకుంటే గులాంగిరి చాలా ఫేమస్ అనమాట, గులాంగిరి. నెక్స్ట్ సార్వజనిక్, సత్య, ధర్మ. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి తెలిసిందే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. రాజా రామ్మోహన్ రాయ్ గారే మనకి మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనెసాన్స్. సో బ్రహ్మ సమాజ్ని స్థాపిస్తారు. సో బుక్స్ వచ్చి గిఫ్ట్ టు మోనోథిస్ట్స్. నెక్స్ట్ వేదాస్ని బెంగాలీలోకి ట్రాన్స్లేట్ చేస్తారు. సో మనకి 5 ఉపనిషత్తులను కూడా ట్రాన్స్లేట్ చేస్తారనమాట. ఫస్ట్ ఆత్మీయ సభ అనేది స్థాపిస్తారు, సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్, 1814లో. సో ఇలాంటివన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బ్రహ్మో సమాజు ఎప్పుడు స్థాపించారు? 1828. ఫస్ట్ బ్రహ్మో సభగా ఏర్పడింది 1828 ఆగస్టులో. తర్వాత దీన్నే పేరు మార్చారు, బ్రహ్మో సమాజ్ అయింది. సో ఇవన్నీ ఫీచర్స్ చూసుకుని ఇవి ఇంపార్టెంట్. బ్రహ్మో సమాజ్ వచ్చి పాలిథిజంని, ఐడియల్ వర్షిప్ని ఖండించింది. నెక్స్ట్ ఆర్య సమాజ్ కూడా ఐడియల్ వర్షిప్ని ఖండించింది అనమాట. ఐడియల్ వర్షిప్ని అంటే విమర్శించింది ఏమన్నా ఉందంటే మనకి రామకృష్ణ మిషన్ అనమాట. సో అవన్నీ ఒకసారి డిఫరెన్సెస్ చూసుకోండి. సో పాలిథిజంని, ఐడియల్ వర్షిప్ని ఖండిస్తుంది. నెక్స్ట్ అవతార్స్లో కూడా ఖండిస్తుంది అనమాట. అవతార్స్ అంటే మనకి తెలిసింది కదా. సో నెక్స్ట్ ఇట్ డినైడ్ దట్ ఎనీ స్క్రిప్చర్ కుడ్ ఎంజాయ్. ఇది ఇంపార్టెంట్ మనకి ఎనీ స్క్రిప్చర్ కానీ ఇన్ఫాలిబుల్ కాదు, అంటే అట్ స్టార్ట్స్ అల్టిమేట్ అథారిటీ అనేది ఉండదు. హ్యూమన్ రీజన్ అండ్ కాన్షియస్ కంటే అల్టిమేట్ అథారిటీ ఏ స్క్రిప్చర్కి కూడా లేదు అని చెప్పి బ్రహ్మ సమాజు వాళ్ళ యొక్క వ్యూ అనమాట. సో అది చూసుకోండి. నెక్స్ట్ రామ్మోహన్ రాయ్ గారు మనకి లింగ్విస్ట్ అనమాట, గిఫ్టెడ్ లింగ్విస్ట్. చాలా భాషలు వచ్చు రామ్మోహన్ రాయ్ గారికి. సో సాంస్క్రిట్, పర్షియను, సంస్కృతం, పర్షియను, అరబిక్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్ అండ్ హీబ్రూ. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రామకృష్ణ మూమెంట్, స్వామి వివేకానంద గారు. మనకి స్వామి వివేకానంద గారి గురించి తెలుసు, ఇది రామకృష్ణ మూమెంట్ అనమాట, రామకృష్ణ పరమహంస గారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది మనకి రామకృష్ణ మిషన్ అనేది ఎప్పుడు స్థాపిస్తుంది? 1897లో. సో అది చూసుకోండి, రామకృష్ణ మిషన్. నెక్స్ట్ రామకృష్ణ మఠం అని ఉంటుంది, రామకృష్ణ మిషన్ అని ఉంటుంది. ఈ రెండు ట్విన్ ఆర్గనైజేషన్స్, లీగల్లీ ఫైనాన్షియల్ సపరేట్, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్. సో స్వామి వివేకానంద గురించి చూసుకుంటే మనకి తెలిసింది, మళ్ళీ కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం, మళ్ళీ కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ స్వామి వివేకానంద గారి యొక్క వ్యూస్ అన్నమాట. ఈ వ్యూస్, ఇవి కొటేషన్స్, ఇవి చూసుకోండి. మనకి ఎగ్జామ్స్లో చాలా డైరెక్ట్ కొటేషన్స్ ఇచ్చి ఎవరు చెప్పారని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇది మనకి సుభాష్ చంద్రబోస్ గారి వ్యూ ప్రకారం బెంగాల్ ఈజ్ కన్సర్న్ వివేకానంద మే బీ రిగార్డెడ్ యాజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ నేషనలిస్ట్ మూమెంట్ అనమాట. సో అది సుభాష్ చంద్రబోస్ గారు. సో దీనికి మొత్తం సోర్స్ వచ్చి మనకి మోడర్న్ ఇండియా స్పెక్ట్రము, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా.
సో మనకి ఆన్సర్ వచ్చేసింది శుద్ధి మూమెంట్ ఆర్ఎస్ సమాజ్. సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో రిలీజన్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. ఇవి ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఒకసారి చూసుకోండి. రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి, నెక్స్ట్ ఆర్ఎస్ సమాజ్. మనకి ఈ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఏంటంటే 2023కి 100 years కంప్లీట్ అయ్యాయి శుద్ధి మూమెంట్కి. సో అందువల్ల మనకి ఈ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, మనకు క్వశ్చన్ వచ్చింది కూడా. సో మనకి చూసుకోండి. నెక్స్ట్ జ్యోతిబాయ్ పూలే గారు, నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ సత్యశోధక్ సమాజ్. సో రామకృష్ణ మిషన్. నెక్స్ట్ ఈ వ్యూస్ అనమాట స్వామి వివేకానంద గారివి. సో ఇక్కడ బుక్ చూసారు మీరు, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా. సో ఇది క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ యూపీఎస్సీలో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బ్రహ్మ సమాజ్, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వేదాస్ అని ఇన్ఫాలబుల్ అని బ్రహ్మ సమాజ్, ఏ స్క్రిప్చర్ కూడా అల్టిమేట్ అథారిటీ ఉండదు అని చెప్తుంది బ్రహ్మ సమాజు. సో అది ఆ స్టేట్మెంట్ రాంగ్. సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకోండి. హిందూయిజం అనే టర్మ్ కాయిన్ చేసిందే రాజా రామ్మోహన్ రాయ్ గారు. హిందూ కాలేజీని కూడా స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో నెక్స్ట్ చూసుకున్నాం, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా వచ్చి స్వామి వివేకానంద గారు. సో నెక్స్ట్ ఆర్ఎస్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని 1875లో సో ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. లాలా లజపత్ రాయ్ గారు ఆర్ఎస్ సమాజ్ని సపోర్ట్ చేయరని ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్ రాంగ్. వినోద భావే గారు మనకి సర్వోదయ సమాజు, నెక్స్ట్ భూదాన్ మూమెంట్ అనేది కూడా స్టార్ట్ చేస్తారనమాట. మనకి 75 years కంప్లీట్ అయింది భూదాన్ మూమెంట్కి. సో అది కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్స్లో మనకి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ బాలగంగాధర్ తిలక్కి సత్యశోధక్ సభ అని ఇచ్చారు, అది రాంగ్. నెక్స్ట్ సత్యశోధక్ సమాజ్ అనేది మనకి యాంటీ క్యాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర, జ్యోతిబాయ్ పూలే గారు. సో భూదానోద్యమానికి వజ్రోత్సవం అంటే 75 years కంప్లీట్ అయింది. 1951 April 18 స్టార్ట్ అవుతుంది. సో అదంతా చూసుకోండి. సో స్వామి వివేకానంద గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.